హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హెయిర్విల్లు. ఈరోజు మన వీడియోలో మాఘ పౌర్ణమి గురించి తెలియజేయబోతున్నానండి. మాఘ పౌర్ణమి రోజు ఎటువంటి పూజను చేయాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించుకోవాలి, అలాగే పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంది, ఆ రోజున ఎటువంటి దానాలు చేస్తే మంచిది, ఎటువంటి దీపాలను వెలిగిస్తే మంచిది అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే కొంతమందికైనా కూడా మనం ఈ వీడియో అందించినట్లయితే చాలామందికి ఉపయోగపడాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. పౌర్ణమి రోజున అంటే మాఘ పౌర్ణమి రోజున మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. అలాగే మహామాఘి అని కూడా అంటారనమాట. విశేషంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలను పొందొచ్చు. ఇలాంటి పర్వదినాలలో అమ్మకు ప్రత్యేకంగా మనం పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. మనం శుక్రవారం, మంగళవారం ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే పౌర్ణమి తిథి, అమావాస్య తిథి ఉన్నప్పుడు కూడా అమ్మవారికి అలాగే పూజ చేసుకుంటే చాలా మంచిది. పౌర్ణమి తిథి ఎప్పుడు వచ్చిందో మీకు తెలియజేస్తానండి. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి 24వ తేదీ 6 గంటల వరకు సాయంత్రం ఉందండి పౌర్ణమి తిథి. మీరు ఈ పౌర్ణమి ఉన్న రోజున పూజ చేసుకుంటే చాలా మంచిది. చాలామంది బ్రహ్మముహూర్త సమయంలో చేస్తూ ఉంటారు. అలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు 24వ తేదీ ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్త సమయంలో చేసుకోవచ్చు. చాలామంది 23వ తేదీ సాయంత్రం అంటే చంద్రోదయం అయిన తర్వాత పూజ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు 23వ తేదీ చేసుకోవచ్చండి. ఈ పూజను ప్రత్యేకంగా తులసి కోట దగ్గర చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఎందుకంటే చంద్రోదయం అయిన తర్వాత ఈ పూజ ఆరుబయట చేసుకున్నట్లయితే చంద్రుని నుంచి వచ్చేటటువంటి చంద్రకిరణాలు మనం ప్రసాదంగా అమ్మవారికి పాయసం చేసి పెడతాం కదా, ఆ పాయసంలో పడటం వల్ల, ఆ పాయసాన్ని మనం సేవించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కనుక మాఘ పౌర్ణమి రోజున ఈ పూజను ఆరుబయట చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారిని చిత్రపటాన్ని అక్కడ అలంకారం చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో అమ్మవారికి విశేషంగా యాలకులతో చేసినటువంటి మాలను సమర్పించాను. ముందుగా నిత్య దీపారాధన తర్వాత మనం దీపాలను వెలిగించుకోవాలి. పౌర్ణమి తిథి కాబట్టి నేను ఇక్కడ ఐశ్వర్య దీపం వెలిగించుకున్నాను. అలాగే కామాక్షి అమ్మ దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. ఐశ్వర్య దీపాన్ని ఎందుకు వెలిగించుకోవాలి అంటే కళ్ళుప్పు, రాక్ సాల్ట్, గళ్ళుప్పు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఈ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సముద్రంలో నుంచి అమ్మవారు ఉద్భవించారు. అలాగే ఉప్పు కూడా సముద్రంలో నుంచి వస్తుంది కాబట్టి అమ్మవారికి ఈ కళ్ళుప్పు అంటే చాలా ఇష్టం అనమాట. ఎటువంటి కళ్ళుప్పుతో మనం పూజ చేసుకున్నాము, దీపారాధన చేసుకున్నాము అంటే మంచి ఫలితాలను పొందొచ్చు. అది ఎలాగంటే చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇచ్చిన డబ్బులు రాకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోవటం, ఇలా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండడానికి ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి. ఏ పూజ చేసినా కూడా గణపతికి ముందుగా పూజ చేసుకోవాలండి. పంచోపచారాలతో స్వామికి పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చిట్టి గవ్వలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, తామర గింజలు, అలాగే ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. శ్రీఫలం కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళికి 108 నామాలు ఉంటాయి. 108 నామాలకి ఒక్కొక్క నామానికి ఒక చిట్టి గాజు, ఒక చిల్లర కాయిను, ఒక పువ్వుని అమ్మవారికి సమర్పించుకుంటూ 108 నామాలకు 108 పూలు, 108 చిట్టి గాజులు, 108 కాయిన్స్ అన్నమాట. ఒక్కొక్క సెట్గా అలా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ
దుర్గాదేవితో ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ కూడా అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలా అన్నమాట. ఒక్కొక్క నామానికి ఇలా ఒక సెట్ అన్నమాట. అలా పెట్టుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఒకటేనండి, ఆర్భాటంగా ఎంత చేస్తున్నామో అనేది కాకుండా ఎంత మనశ్శాంతిగా చేస్తున్నామో అనేది ముఖ్యము. మాఘమాసంలో తెల్లవారుజామున చేసేటటువంటి స్నానాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. అలాగే సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. లేదు సముద్రం మనకి దగ్గరగా లేదు అనుకుంటే గంగేచ యమునేచ అని మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పుకొని మనం స్నానం చేసినట్లయితే మాఘమాసంలో చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలతో చేసినటువంటి పాయసం, కొబ్బరికాయ, మన దగ్గర ఎటువంటి పళ్ళు ఉన్నా కూడా సమర్పించుకోవచ్చు. 9 సార్లు మణిదీపవర్ణన చదువుకుంటే చాలా మంచిదండి. కనకదార స్తోత్రం కూడా పఠించవచ్చు. ఇక్కడ అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పూజించుకోవాలి. నాకు ఇక్కడ పక్కన కృష్ణయ్య ఉన్నారండి. నేను విష్ణు సహస్రనామాలు కూడా చెప్పుకుని పూజ చేసుకున్నాను. అలాగే విష్ణు సహస్రనామాలు రాని వాళ్ళు గోవిందనామాలు చెప్పుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ పౌర్ణమి రోజున కొన్ని దానాలు చేస్తే చాలా మంచిదండి. అవి గొడుగు కానీ, చెప్పులు కానీ, తెల్లని వస్త్రాలు కానీ ఎవరికైనా దానంగా ఇస్తే మంచిది. ఇలా ఇవ్వటం వలన చంద్రునికి సంబంధించిన దోషాలు ఉంటే తగ్గిపోతాయండి. చంద్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఇలాంటి దానాలు చేయటం వల్ల చంద్రదోషం ఉంటే తగ్గిపోతుందన్నమాట. చాలా చేసి లైఫ్లో చాలా పూజలు చేసి నిరాశతో ఉన్నటువంటి వాళ్ళు మాఘ పౌర్ణమి రోజు ఇలా పూజ చేశారంటే మంచి ఫలితాన్ని చూడొచ్చండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.